క్షీరసాగర మథనంలో అమృతంతో పాటు బయటకు వచ్చినవి ఇవే. హిందూ పురాణాల ప్రకారం దేవతలకు, రాక్షసులకు ఎప్పుడూ పడేది కాదు. దేవుళ్ళు అసురులతో యుద్ధాలు చేయలేక ఒకానొక దశలో చాలా విసిగిపోయారు. ఒకసారి రాక్షసులు మరింత బలవంతులై దేవతలను ఓడించారు. విశ్వాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దిక్కుతోచని దేవతలు మహావిష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు క్షీరసాగరం లేదా పాల సముద్రాన్ని మథనం చేస్తే అమృతం వస్తుందని, దాన్ని తాగితే దేవతలు మళ్లీ బలవంతులు అవుతారు అని చెప్పాడు. కాని సముద్రాన్ని చిలకడం అంత సులువు కాదని దేవతలకు బోధపడింది. అందుకే విష్ణువు తెలివిగా రాక్షసులను కూడా కలుపుకోమని చెప్పాడు. అమృతం ఇద్దరికీ చెందుతుంది అని నమ్మబలికాడు. దీంతో రాక్షసులు సరే అన్నారు. అలా దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరం మథనం చేసినప్పుడు ఎన్నో దివ్యమైన వస్తువులు వచ్చాయి. దేవతలు, జంతువులు పుట్టాయి. అవేవో తెలుసుకుందాం. మథనం ఎలా జరిగింది? మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే భయంకరమైన పామును తాడుగా ఉపయోగిద్దామని నిర్ణయించుకున్నారు. వాసుకి అంటే సామాన్యమైన పాము కాదు, పాములన్నిటికీ రాజు. దాన్ని తాడులా చుట్టి ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు పట్టుకుని సముద్రాన్ని మథించడం మొదలుపెట్టారు. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. మందర పర్వతం బరువు ఎక్కువ అవడంతో సముద్రంలో మునిగిపోసాగింది. అప్పుడు మహావిష్ణువు కూర్మావతారం, పెద్ద తాబేలు రూపం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపుపై బ్యాలెన్స్ చేశాడు. సముద్రాన్ని మతిస్తుంటే ఒక్కొక్కటిగా దివ్యమైన వస్తువులు రావడం మొదలయ్యాయి. మొదట హాలాహలం అనే భయంకరమైన విషం బయటపడింది. ఆ విషం చాలా ప్రమాదకరమైనది. దాని ఒక్క చుక్క భూమిపై పడినా ముల్లోకాలు నాశనం అయిపోతాయి. దేవతలు, రాక్షసులు భయంతో వణికిపోయారు. అప్పుడు శివుడు లోకాలను కాపాడటానికి ఆ హాలాహలాన్ని తానే తాగేశాడు. కాని దాన్ని మింగకుండా గొంతులోనే ఆపేశాడు. దాని ప్రభావం వల్ల పరమేశ్వరుడి గొంతు నీలంగా మారిపోయింది. అందుకే స్వామిని నీలకంఠుడు అంటారు. హాలాహలం తర్వాత వచ్చిన దివ్యమైన వస్తువులు కామధేనువు, కోరిన కోరికలు తీర్చే గోమాత. దీన్ని ఋషులు, మునులకు ఇచ్చారు. ఐరావతం, ఇది తెల్లని ఏనుగు. దీనికి చాలా తొండాలు ఉంటాయి. ఇంద్రుడు దీన్ని తీసుకున్నాడు. ఉచ్చేశ్రవము, ఇది 7 తలలున్న దేవతాశ్వం. ఈ గుర్రం అందం, గొప్పదనానికి గుర్తు. కౌస్తుభమణి, ఈ కౌస్తుభం 1000 సూర్యుల కాంతితో అమూల్యమైన మాణిక్యంగా మెరుస్తుంది. పారిజాత వృక్షం, అందమైన, వాడిపోని పూలు పూసే చెట్టు. దీన్ని ఇంద్రుడి స్వర్గంలో పెట్టాడు. చంద్రుడు, శివుడి తలపై హాలాహలం వేడిని తగ్గించడానికి చంద్రుడిని పెట్టారు. పాంచజన్యం, మహాభారత యుద్ధంలో ఉపయోగించిన శంఖం. దీని శబ్దం శత్రువుల్లో టెర్రర్ పుట్టిస్తుందని నమ్ముతారు. సారంగం, రాముడికి సంబంధించిన విల్లు. అప్సరసలు, అందమైన దేవతా స్త్రీలు. రంభ కూడా వీరిలో ఒకరు. వరుణి, మధ్య దేవత. దీన్ని అసురులు తీసుకున్నారు. లక్ష్మీదేవి, అలక్ష్మి. లక్ష్మీదేవి సంపదలకు దేవత. విష్ణువు భార్య అయ్యింది. ఆమె చెల్లెలు అలక్ష్మి అసూయ, దురదృష్టానికి గుర్తు. ధన్వంతరి, అమృత కలశంతో పాటు పుట్టిన వైద్య శిఖామణి. అమృతం, చివరకు అమరత్వాన్ని ప్రసాదించే అమృతం ఉద్భవించింది. మోహిని అవతారం. అమృతం రాగానే దేవతలు, రాక్షసుల మధ్య గొడవ మొదలైంది. అప్పుడు విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. రాక్షసులను మాయ చేసి వారికి దక్కే అమృతాన్ని కూడా దేవతలకే ఇప్పించాడు. దేవతలు అమృతం తాగి మళ్లీ బలవంతులయ్యారు. రాక్షసులను ఓడించి పాతాళ లోకానికి తరిమికొట్టారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.